హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర స్టైల్లో రొయ్యల కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది మా అత్తయ్య చేసే స్పెషల్ రెసిపీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వంట ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక వెడల్పుగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి. రొయ్యల కూర, చేపల కూరకి ఖాళీగా ఉన్న పాత్రలు అయితే బాగుంటుందన్నమాట కూర. అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగబెట్టాలి. నూనె వేడైన తర్వాత అందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 4-5 వేసుకోవచ్చు. మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటిని బాగా వేయించాలి. దాదాపు 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఇవి మెత్తబడాలన్నమాట. మూత పెట్టేస్తే తొందరగా మెత్తబడతాయి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. అందులో ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి మరలా వేయించాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయో అప్పుడు ఇలా ఒకసారి బాగా కదుపుకోవాలి. చూసారు కదా, మీకు తెలుస్తుంది కదా. ఎప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినాయో అప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది ఫ్రెష్గా రుబ్బినేస్తే బాగుంటుంది. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఏ కూరకైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఒలిచి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకోవాలి. ఈ పచ్చిరొయ్యలు ఇలా కడిగిన తర్వాత ముందు కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. మామూలుగా అలా కూడా చేసుకోవచ్చు. దానికంటే ఇలా చేస్తే బాగుంటుంది. అలా మనం ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తే రొయ్యలు కొంచెం గట్టి పడుతున్నాయి అనమాట. అందుకోసం అత్తయ్య ఇలా చేస్తున్నారు. పచ్చిరొయ్యలు వేసేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే రొయ్యలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా. జాగ్రత్తగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాలు మగ్గించాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. చూసారా, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఇది ఎగిరిపోయేంత వరకు మీరు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మగ్గించాలి. ఇలా వాటర్ సగం మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది ఆంధ్రాలో చేస్తున్నాను కాబట్టి కళ్ళుప్పు వేసామండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. ఈ పచ్చి రొయ్యల కూరకి కారం ఎక్కువ పడితేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం బాగా కలపాలి. కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే ఈ రొయ్యలు విరిగిపోకుండా ఉంటాయి. ఇవి మీడియం సైజ్ పచ్చి రొయ్యలు అండి. ఇలాగే మీరు టైగర్ ఫ్రాన్స్ అంటారు కదా, పెద్ద రొయ్యలు, వాటికి కూడా ఇలాగే చేసుకోవచ్చు. రొయ్యలు వలవడం కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అది చూసి ఎలా రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకోవాలో తెలుసుకోండి. మూత పెట్టి ఒక 3-5 నిమిషాలు మగ్గించాలి. అవి బాగా మగ్గిన తర్వాత మీకు ఎంత కావాలో అంతకు సరిపడా చింతపండు గుజ్జు వేసుకోవాలి. దాదాపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని తీసిన గుజ్జు అనమాట. ఈ చింతపండు పులుసు వేయడం వల్లే ఈ పచ్చి రొయ్యల కూర మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీ గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, కూర కుతుకుతామని ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు మనం అందులో గరం మసాలా పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. గరం మసాలా వేసేసి ఒకసారి కలిపి అది కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మా అత్తమ్మ స్టైల్లో పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మీరు కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. అంటే కూర కాస్త దగ్గర పడటానికి, గ్రేవీగా రావడం కోసం. స్విచ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్పెషల్ పచ్చి రొయ్యల కూర చాలా ఈజీగా చేసుకున్నాం కదా. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.